వెల్కమ్ టు మై ఛానల్ హీనాస్ హోమ్ స్టైల్ జర్నీ. ఈరోజు అయితే మేము మహాశివరాత్రికి బీటీఎంలో జాతర జరుగుతూ ఉంది. అక్కడ టెంపుల్ దగ్గర అయితే అక్కడికైతే వెళ్తా ఉన్నాము. ఇప్పుడు నైట్ అయితే 9 అయితే ఉంది టైము. ఇప్పుడైతే వచ్చారు మా హస్బెండ్ ఇంటికి. వచ్చి అన్నం తినేసి అయితే బయలుదేరినాము. వద్దు అంటే కూడా మా హస్బెండ్ వెళ్దాము, పాపకు చూపించుకొని వద్దామని చెప్తా ఉన్నారు. అందుకోసం అయితే వెళ్తున్నాము. మీరు రండి, మాతో పాటు చూపిస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మా ఇంటి దగ్గర నుంచి బీటీఎంకి అయితే 13 కిలోమీటర్స్ ఉందండి. ఇప్పుడైతే బయలుదేరినాం మేము. ఎంత టైం అవుతుందో ట్రాఫిక్లో చూపిస్తాను. ఈ టైంలో అయితే ట్రాఫిక్ అయితే తక్కువగానే ఉంటుంది నాకు తెలిసి. చూద్దాం మరి ఎలా ఉంటుందో. ఇక్కడైతే మా ఇంటి దగ్గర నుంచి అయితే ట్రాఫిక్ అయితే ఏం లేదు. ట్రాఫిక్ అయితే ఎక్కడ కానీ లేదండి. మేమైతే హాఫ్ అన్ అవర్లో అయితే వచ్చేస్తాం మా ఇంటి దగ్గర నుంచి. అదే డే టైం అయితే 2 అవర్స్ పడుతుంది ఖచ్చితంగా. ఇంకా ఒక 10 కిలోమీటర్లు వెళ్తే అయితే మేము అయితే ఆ ప్లేస్కి వెళ్ళిపోతాము. చూపిస్తాను, చూసేయండి. ప్లేస్కి అయితే వచ్చేసాం. చూడండి, ఇక్కడి నుంచే జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. ఇప్పుడు మేమైతే ఇక్కడైతే బండి అయితే పార్క్ చేసేసి అయితే వెళ్తా ఉన్నాము. ఇక్కడ లోపల మొత్తం అయితే ప్రసాదం అయితే పెడుతున్నారండి. ఇక్కడైతే చూడండి, ఇంకో బండి అయితే డెకరేట్ చేశారు. మొత్తం పూలతోనే అయితే చేశారండి. జనాలు అయితే చూడండి ఎంతమంది ఉన్నారో. ఇంకా ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అండి అంగిళ్ళు. చూడండి ఎంత బాగా అయితే ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి చేపలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే చిన్నపిల్లల బొమ్మలు అయితే ఉన్నాయండి. ఇంకా ఇక్కడి నుంచి అయితే మొత్తం అంగిళ్ళే అండి. ఇక్కడి నుంచి అయితే స్టార్ట్. అసలు జనాలు అయితే చాలా మంది ఉన్నారు. వెళ్ళే కూడా కష్టంగా ఉంది. ఇక్కడైతే జారీలు అయితే చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఇక్కడైతే ఇయర్ రింగ్స్ అయితే చూడండి. ఇవైతే చూడండి జడలకు వేసుకుంటే వెనకాల కొప్పుల్లాగా ఎన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ఇవి మొత్తం చెక్కతో చేసిండేది, హ్యాండ్ మేడ్ అయింది. చూడండి ఇక్కడైతే చూడండి కృష్ణుడి బొమ్మ అయితే ఎంత బాగుందో. అసలు చాలా వెరైటీస్ అయితే వచ్చాయండి ఇక్కడైతే. ఇది చూడండి ఇంకా ఎంత బాగుందో. ఇవైతే సోఫా కవర్స్ అండి. ఇక్కడైతే పెద్ద పెద్ద జాడీలు అయితే ఉన్నాయండి. ఊరుగాయ వేసుకుంటే అలా అయితే చాలా బాగుంటాయి ఇవి. చూడండి కప్స్, టీ కప్స్, గ్లాసెస్, జ్యూస్ గ్లాసెస్ అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే చూడండి ఆవులంట, ఏనుగులు, ఇవన్నీ చాలా బాగా అయితే చేసి పెట్టినారు బొమ్మలు. ఇంకా ఇక్కడైతే మొత్తం అయితే మాకు కావాల్సిన అవసరాలు అన్నీ క్లిప్స్ అంట, పట్టపిన్నులు, గాజులు అలా ఉన్నాయి. ఇక్కడ మొత్తం అయితే హ్యాండ్ బ్యాగ్స్ అండి. ఇక్కడైతే చూడండి ఇవి షోకేస్లో పెట్టుకునే డైనింగ్ టేబుల్ పైన ఇక్కడ బయట పెట్టుకునేది ఫ్లవర్స్ అయితే ప్లాస్టిక్ ఎంత బాగున్నాయో. ఇక్కడ అన్నీ ఇవ్వండి చూడండి ప్లాస్టిక్ సామాన్లు అయితే ఉన్నాయి. ఇక్కడైతే గాజులు, ఇవి హారాలు చూడండి. ఇంకా ఇక్కడే అండి గుడి అయితే చూడండి. అసలు దర్శనానికి అయితే ఎంతమంది ఉన్నారో. ఎక్కడి నుంచి ఉంది క్యూ అయితే. ఇదే అండి ఎంట్రన్స్ అయితే చూడండి గుడిలోకి. మా పాప అయితే ఇక్కడ నిలబడమంటే భయపడతా ఉంది.
అసలు ఎంతమంది అయితే ఉన్నారు చూడండి క్యూలో. ఎక్కడి నుంచి అయితే బయట ఎక్కడి నుంచి అయితే క్యూ ఉందో. ఇక్కడ చూడండి దేవుని మెరుని కోసం అయితే మొత్తం ఎన్ని బండ్లు అయితే ఉన్నాయో. మొత్తం పూలతోనే అయితే డెకరేషన్ అయితే చేశారండి ఇవి. మా పాప అయితే ట్రాక్టర్లో కూర్చొని అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇక్కడ లోపల వెళ్ళాలంటే ఈ క్యూ అయితే 2 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ వరకు ఉందండి. లోపలికి వెళ్ళాకైతే కాదు, మాకు చిన్న పాప ఉంది కాబట్టి ఇక్కడి నుంచి చూపిస్తున్నాను. లోపల ఏముందో మేము కూడా చూడలేదు ఇంతవరకు అయితే. ఇక్కడైతే ప్రసాదం అయితే ఇస్తా ఉన్నారండి, లడ్లు అయితే. మా హస్బెండ్ అయితే వెళ్ళి అయితే తీసుకొని వచ్చారు. అంతేనండి, గుడి అయితే లోపల మొత్తం ఇట్లుంది. ఇంకైతే మేము బయటకు అయితే వెళ్ళిపోతున్నాం. టైం అయితే ఎక్కువ అయిపోయింది. ఇంకైతే ఇంటికి అయితే వెళ్ళాలి కదా. చూడండి డెకరేషన్ అయితే మొత్తం చూపిస్తాను. ఇవి మొత్తం అయితే మల్లెపూలతోనే అయితే డెకరేషన్ చేశారండి. ఇప్పుడు మేమైతే బయటకైతే వెళ్ళిపోతున్నాము. అయితే ఉన్నాయి, నేనైతే తీసుకోవాలనుకుంటున్నాను. ఇవి అయితే తీసుకున్నాను, నేనైతే 4 అయితే తీసుకున్నాను. కాస్ట్ వచ్చి 100కి 4 అంట. ఇలా ఇంకా మేమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. బండి అయితే పార్క్ చేసాం కదా అక్కడికి. ఈ జనాలు అక్కడికి వెళ్ళే వరకు ఒక 1 అవర్ అయినా పట్టచ్చు, అలా ఉన్నారు జనాలు అయితే. మా పాపకైతే బొమ్మలు తీసుకుందామని ఇక్కడికైతే వచ్చాము. పాపకైతే ఇది కావాలంట. అమ్మయ్య, అక్కడి నుంచి అయితే జనాల్లో నుంచి అయితే బండి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకైతే ఇంటికైతే బయలుదేరేసేది వెళ్దాం అనుకున్నాము. కానీ మధ్యలో అయితే ఇది ఓపెన్లోనే ఉంది, న్యూ టేస్ట్. ఇక్కడైతే గ్రిల్, షవర్మా అంతా చాలా బాగుంటుంది. అందుకోసం అయితే తినేసి వెళ్దామని ఇక్కడైతే ఆగాము. టైం అయితే చూడండి 11:40 అయితే ఉంది. ఇప్పుడు కూడా చూడండి జనాలు అయితే ఎలా ఉన్నారో, ఫుల్గా అయితే ఉన్నారండి. మేమైతే ఇదైతే ఆర్డర్ పెట్టుకుంటున్నామండి, మసాలా షవాయా. మేము ఆల్రెడీ డిన్నర్ అయితే ఇంట్లోనే చేసేసాం కదా, అందుకని ఇప్పుడైతే ఇదైతే ఆర్డర్ పెట్టుకున్నాము. మేము ఫస్ట్ టైం ట్రై చేస్తూ ఉన్నాము. టేస్ట్ అయితే చూద్దాము. ఇంతకుముందు వచ్చినప్పుడు అంతా గ్రిల్, షవర్మా అలా తింటున్నాము. ఇప్పుడైతే ఇది ట్రై చేస్తూ ఉన్నాము. టేస్ట్ అయితే చేసి చెప్తాము ఎలా ఉందో. మా హస్బెండ్ అయితే టేస్ట్ చూస్తున్నారు, ఎలా ఉందో అడుగుదాము. కైసా హై జీ? సూపర్గా ఉందంట. మా పాప కూడా అయితే తింటా ఉంది. మా పాపకైతే కారంగా ఉందంట. ఇప్పుడు నేను కూడా టేస్ట్ అయితే చేసేస్తాను. తినేసిన తర్వాత మళ్ళీ అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. అయితే ఐస్ క్రీమ్తో అయితే ముగిస్తున్నాను. చికెన్ అయితే తినేసాము. ఇంకైతే ఐస్ క్రీమ్ ఫైనల్ టచ్ అయితే ఇస్తున్నాము. కూడా తినేసినాము. ఇంకైతే ఇంటికి అయితే బయలుదేరేస్తాము. టైం అయితే 12:30 అయ్యింది ఇప్పుడు. ఇంకా ఇంటికి వెళ్ళే వరకు ఒక 1/2 అవర్ అయినా పడుతుంది. 1కి అయితే వెళ్ళిపోతాము. అసలు డేలో ఎంత ఎండగా ఉందో, ఇప్పుడు నైట్ టైం అయితే అంత చలిగా ఉంది.
ఇప్పుడైతే బండిలో వెళ్ళేకి ఇంకా ఎక్కువగా గాలి అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంకా అయితే ఇంటికి వెళ్ళిపోయేది, ఇంకా మధ్యలో ఎక్కడ ఆగేది లేదు. ఇంటికి వెళ్ళాక చూద్దాం. వచ్చేసామండి మా ఇంటికి అయితే. ఇప్పుడు ఇంకా దిగేసి ఇంకా వెళ్ళిపోయి పనుకుండేదే. ఇంకైతే ఇంటికి అయితే వచ్చేసామండి. టైం అయితే 1 గంట అయింది కరెక్ట్గా. ఇప్పుడైతే మా ఇల్లు అయితే 2nd ఫ్లోర్ అండి. ఇంకా పైకి అయితే వెళ్ళాలి. ఇంట్లోకి అయితే వచ్చేసామండి. అంతేనండి ఈ వీడియో ఈరోజు ఇటుకైతే. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళింటే కమెంట్ చేయండి.